అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై భానుడు తిలకం దిద్దాడు. శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడే స్వయంగా రామయ్యకు తిలకం దిద్దిన దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఈ అద్భుతాన్ని తిలకించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించేలా ఆలయ నిర్మాణ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకం రూపంలో కనువిందు చేస్తుంది. 3.5 నిమిషాల పాటు కనిపించే సూర్య తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది. గత ఏడాది జనవరి 22న నూతన ఆలయంలో బాలరాముడు కొలువు తీరిన తర్వాత భానుడు సూర్య తిలకం దిద్దడం ఇది రెండోసారి. గత ఏడాది ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున సూర్య తిలకం ఆవిష్కృతమైంది.